తదుపరి తులారాశి. తులారాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. కుటుంబంలో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఈరోజు ఈ రాశి వారు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు. రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సినీ, టీవీ కళాకారులకు కొంత అనుకూల పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. మహిళలు అనారోగ్య సమస్యలు తీయడం చేత ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాళ్ళ కలిసి రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని బదిలీలు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు తప్పవు. సినీ, టీవీ కళాకారుల ఆశలు నెరవేరుతాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు ఊరిస్తాయని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిరాశ అధికమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దీర్ఘకాలిక రుణ బాధలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపారంలో స్వల్ప లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, ఖర్చులు కూడా ఉద్యోగ వర్గాల వారికి కాస్త అధికంగా ఉంటాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి కాస్త నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. సినీ, టీవీ కళాకారులకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థుల అంచనాలు తారుమారవుతాయి. మహిళలకు ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో కూడా ఈరోజు మకర రాశి వారు పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అవార్డులు లభిస్తాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆనందంగా గడుస్తుంది. ఇక మకర రాశి వారికి ఇవాళ కసూచే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో జాప్యం కాస్త అధికంగా ఉంటుంది. ప్రయాణాలను చివరిలో వీరు రద్దు చేసుకుంటారు. బంధువర్గం వారితోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. రాబడి కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మానసిక అశాంతి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కసూచే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవానుని పూజించడం, శ్రీకృష్ణాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సేవా కార్యక్రమాలపై ఆసక్తి కాస్త అధికమవుతుంది. కుటుంబంలో కూడా ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఊహించని విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి సాధిస్తారు. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కసూచే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు ఈరోజు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు దగ్గరటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు వారు చేయబోయే కార్యక్రమంలో విజయాలు వారిని వరిస్తాయని చెప్పవచ్చు.